కృంగిపోదామా? భయపడదామా? దేన్ని అనుమతించినా ఎవరి క్షేమాన్ని కోరి? అది శ్రమలు వద్దు అనొద్దు. శ్రమలు వద్దు అన్నావంటే నా క్షేమం వద్దు అంటున్నావు నువ్వు. నేనైనా నువ్వైనా నాకు శ్రమలు వద్దు అంటానికి లేదు. నా క్షేమం వద్దు అంటున్నట్టే నువ్వు. కావాలి అవసరాన్ని బట్టి నువ్వు ఏది అనుమతించినా పర్వాలేదు ప్రభువా, తట్టుకునే శక్తి నీవు, గెలిచే శక్తి నీవు, జయాన్నివ్వు, నీకు స్తోత్రమని ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. సమస్తము నీ మేలు కొరకు, నీ క్షేమం కొరకు సమకూడి జరుగుతాయని నమ్ము. ఇవన్నీ ఎవరికి లభిస్తాయంటే, చివరి మాట, ఎవరికి లభిస్తాయంటే ఎవరు దేవుణ్ణి ఆశ్రయించారో, విశ్వసించారో, దేవుని వైపు చూచారో వారికి లభిస్తాయి ఇవన్నీ కూడా.